గ్రామంలో ప్రభుత్వ స్కూల్ లేదనే కారణంతో మరో ఊరికి వెళ్లి ఓటేస్తున్నారు అక్కడి ప్రజలు. గ్రామంలో ప్రత్యేక పోలింగ్ కేంద్రం ఏర్పాటుకు కావాల్సిన అన్ని అర్హతలు ఉన్నా పాఠశాల లేదనే సాగుతో బూత్లను ఏర్పాటు చేయలేదు. ఫలితంగా 936 మంది ఓటర్లు పక్క గ్రామాలకు వెళ్లి ఓటు వేయాల్సిన పరిస్థితి నెలకొంది. వరంగల్ జిల్లా దుగ్గొండి మండలంలో గిడ్నిబావి గ్రామంలో 936 మంది ఓటర్లు ఉన్నారు. అయినా ప్రభుత్వ పాఠశాల లేదనే సాగుతో అధికారులు అక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేకపోవడం గమనార్హం. ఇక నరసంపేట వరంగల్ ప్రధాన రహదారిపై ఉన్న గిడ్నిబావి గ్రామం దుగ్గొండి మండలంలోనే అభివృద్ధి చెందిన ఊరుగా పేరొందింది. 2018లో గిడ్నిబావి గ్రామం కొత్త గ్రామ పంచాయతీగా ఏర్పడింది. ప్రస్తుతం ఇక్కడ 936 మంది ఓటర్లు ఉన్నారు. ఇక ఓటర్లకు అందుబాటులో ఉండేలా ఇక్కడ పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాల్సి ఉంది. కానీ గిడ్నిబావిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయలేదు. ఇక్కడ ఓటర్లను 2 వేరు గ్రామాల్లో పోలింగ్ కేంద్రాలకు కేటాయించారు. 2 కిలోమీటర్లకు పైగా దూరంలో ఉన్న మందపల్లి పోలింగ్ కేంద్రానికి 530 మందిని, 2 కిలోమీటర్ల దూరాన ఉన్న తొగరాయి గ్రామంలో 406 మంది ఓటర్లను కేటాయించారు. గిడ్నిబావి కంటే తక్కువ ఓటర్లు ఉన్న పంచాయతీలో పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. కానీ గిడ్నిబావిలో మాత్రం ఏవేవో కారణాలు చూపి 1000కి దగ్గరగా ఓటర్లు ఉన్నా ఇక్కడ మాత్రం పోలింగ్ బూత్ ఏర్పాటు చేయలేదు. అయితే గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని భవనాన్ని పోలింగ్ కేంద్రంగా ఉపయోగించుకునే వెసులుబాటు ఉన్నా అలా చేయకపోవడంపై గిడ్నిబావి ఓటర్ల నుంచి తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అసలే ఎండలు మండిపోతున్నాయి. మహిళలు, వయసు మళ్లిన వారు అంత దూరం వెళ్లి ఓటు వేయాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందంటున్నారు. 2 కిలోమీటర్లకు పైగా వెళ్లి ఓటు వేయాలంటే తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఎప్పటికైనా గిడ్నిబావిలో పోలింగ్ కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతున్నారు అక్కడి ప్రజలు.